హాయ్ అండి, అందరికీ లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ ఫర్ 6th February 2024 గురించి చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఎఫ్ఐడిఐ డేటా అండి. మీకోసం ఇది ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. మీరు చూసినట్టయితే ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్లో స్ట్రాంగ్ బులిష్గా ఉన్నారు. అలాగే క్లయింట్స్ వచ్చేసి ఆప్షన్స్లో బులిష్గా ఉన్నారు. వెరాజ్ ఇండెక్స్ ఆప్షన్స్ లో మీడియం బేరిష్ ఉన్నారు ఎవరు ఎఫ్ఐఎస్. అలాగే ప్రో వచ్చేసి మీడియం బేరిష్ లోనే ఉన్నారు బోత్ ఇండెక్స్ ఫ్యూచర్స్ లో అలాగే ఇండెక్స్ ఆప్షన్స్ లో. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే సమ్వాన్ మనం బులిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ స్లో అండ్ స్టడీగా వెళ్ళొచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు సైడ్ వేస్ ఉండడం బుద్ధిగా బెటర్. ఎందుకనంటే మనకు February 8th ఆర్బీఐ మీటింగ్ యొక్క అవుట్కమ్ రాబోతుంది. ఆల్రెడీ ఆర్బీఐ మీటింగ్ స్టార్ట్ అయ్యింది. సో వాటి అవుట్కమ్ బేస్ మీద కూడా మార్కెట్ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం కాషియస్గా ట్రేడ్ చేయడం ఉంటుంది బెటర్. బట్ మైల్డ్ పాజిటివ్గానే మార్కెట్స్ ఉండబోతున్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ ఆలోచించొద్దండి, చూడండి, ట్రై చేయండి. ప్రైస్ యాక్షన్ బట్టి నిన్న మనం టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చిన విధంగా ఏదైనా ట్రేడ్ ఆపర్చునిటీ వస్తే మనం లైవ్ ట్రేడింగ్తో పాటు టెలిగ్రామ్లో మనం ఈ ఆప్షన్ సంబంధించిన కాల్ ఏదైనా ఫ్రీ కాల్ వేయడానికి వీలవుతే ఇస్తాము. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఎస్టర్డే మనం లైవ్ చేసాము 9:15 నుంచి 3:30 వరకు. ఈ రోజు కూడా లైవ్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లైవ్లో జాయిన్ అవ్వండి. వన్స్ ఈ ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ రిపోర్ట్ కంప్లీట్ అవ్వగానే మనం లైవ్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి టైం వచ్చేసి 9:02 అవుతుంది. సో నెక్స్ట్ మనం చూడాల్సింది గ్లోబల్ మార్కెట్స్. గ్లోబల్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ వెరీ బులిష్గా ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ కూడా బులిష్గా ఉన్నాయి. వేరాజ్ ఏషియన్ మార్కెట్స్ మాత్రం మిక్స్డ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ ఆర్ బులిష్. సో వీ క్యాన్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్ ఇన్ అవర్ మార్కెట్స్. సో బులిష్ ప్లాన్ చేయడం ఉంటుంది బెటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ 22,000 దగ్గర ఉంది. అదే దట్ ఈస్ రెసిస్టెన్స్ అండ్ హైయెస్ట్ సపోర్ట్ ఈజ్ ఎట్ 21,500. సో మనకు మార్కెట్స్ 21,500 to 22,000 రేంజ్ లో ఉండబోతున్నాయి. బట్ ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉండడం వల్ల మనం టాప్ సైడ్ 22,000 వరకు మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత సమ్ కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్స్ మళ్ళీ రిటర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 22,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. కాల్ హైయెస్ట్ ఓఏ అక్కడే ఉందన్నమాట. అలాగే పుట్ హైయెస్ట్ ఓఏ వచ్చేసి 21,500 దగ్గర ఉంది. సో మనము నిఫ్టీని ఈ వీక్ లో 21,500 to 22,000 మధ్యలో చూడబోతున్నాం. ఓకే, నెక్స్ట్ అలాగే మనము బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇమీడియట్ హర్డిల్ వచ్చేసి 46,000 లెవెల్ అనేది ఇమీడియట్ హర్డిల్ గా ఉంది. ఓకే, దాని తర్వాత హైయెస్ట్ ఓఏ వచ్చేసి 47,000 దగ్గర, 46,500 దగ్గర, 46,000 దగ్గర, ఇలా 1, 2, 3 లెవెల్లో ఉన్నాయి. సో పైకి వెళ్ళే కొద్ది వరకు 47,000 వరకు రెసిస్టెన్స్ ఉన్నాయి. సపోర్ట్ ఇమీడియట్ గా వచ్చేసి 45,500, దాని తర్వాత 45,000. సో మనం డౌన్ సైడ్ అనేది బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ ఉంది. వెన్ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉంది. దాన్ని బట్టి మీరు బ్యాంక్ నిఫ్టీలో మాత్రం లాంగ్స్ ప్లాన్ చేయొద్దండి, సైడ్ వేస్ ప్లాన్ చేయండి. బట్ నిఫ్టీ మాత్రం బులిష్ గా ఉంది. బట్ ఇమీడియట్ గా 22,000 రెసిస్టెన్స్ ఉన్నందుకు మీరు దాన్ని బట్టి ట్రేడ్స్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనము బేసికల్ గా ప్రైమరీగా మనం చేయాల్సినది ఎఫ్ఐడిఐ డేటా చెక్ చేశాము. అలాగే మనకు గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసాము. నిఫ్టీ ఓఐ, బ్యాంక్ నిఫ్టీ ఓఐ కూడా మనం చెక్ చేసాం. ఇప్పుడు మనం చార్ట్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎస్, ఇది నిన్నటి బ్యాంక్ నిఫ్టీ చార్ట్. మీరు బాగా గమనించారంటే ఫస్ట్ క్యాండిల్ రేంజ్ ఏదైతే ఉందో 45,960 to 45,630, ఈ రేంజ్ లోనే ఎంటైర్ మార్కెట్ ఉంది. సో ఎస్టర్డే సైడ్ వేస్ మార్కెట్ అయినప్పటికీ మనం ఈ రేంజ్ లో అప్రాక్సిమేట్ గా 1 o'clock మనం కాల్ చేయడం జరిగింది. పిఈ ఇచ్చాము, పుట్టిచ్చాము.
అది మన టార్గెట్స్ రీచ్ అయిపోయినాయి. ఓకే, ఆ విధంగా మీకు ఫ్రీ కాల్స్, అక్యురేట్ కాల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అలాగే మీకు ఫ్రీగా ఫైల్స్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ రిఫరల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు నో ఏఎంసీ, నో అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం సైడ్ వేస్ ఉంది. మంచి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది, మీరు నోట్ చేసుకోండి. 45,750, దాని తర్వాత వచ్చే సపోర్ట్ 45,500. అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి వన్స్ 46,000 బ్రేక్ అవుతే మనకి ఇమీడియట్ గా కార్డ్స్ లో 46,300 కనపడుతుంది. సో 46,000 అప్ సైడ్ బ్రేక్ అయితే మనకు 46,300 వరకు మార్కెట్స్ వెళ్ళొచ్చు. ఓకే, చూసినట్లయితే లాస్ట్ 1 అవర్ మాత్రం సెల్లింగ్ వచ్చిందండి. సో మనకు అయితే 22,000 వరకు వెళ్తుంది అనుకున్నాం కాబట్టి మైనర్ గ్యాప్ అప్ తో మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ప్రీ ఓపెన్ మార్కెట్ మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్నారు 97 అయ్యింది. ఇంకా ప్రీ ఓపెన్ మార్కెట్ కంప్లీట్ అవ్వలేదు, బట్ మైనర్ గ్యాప్ అప్ తో మార్కెట్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. ఓపెన్ అయిన తర్వాత మనము నిన్నటి హై వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 22,000 వరకు ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ రిటర్న్ ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. ఓకే, ఇలాగే మనకు మెయిన్గా ఫిబ్రవరి 8న ఆర్బీఐ మీటింగ్ అవుట్కమ్ ఉంది కాబట్టి ఇండియా విక్స్ కూడా చాలా హైలో ఉంది. సో ఇండియా విక్స్ 15.61 రేంజ్ లో ఉంది. ఇది ఇంకా ఈరోజు పెరగవచ్చు, బట్ అల్టిమేట్ గా ఆర్బీఐ మీటింగ్ అవుట్కమ్ ఫిబ్రవరి 8న ఇవన్నీ కూల్ ఆఫ్ అవ్వచ్చు. సో దయచేసి దాని ప్రకారం మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమన్నా ఈ ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ మీద కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.